తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి హాట్ గా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సజ్జనార్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు, అధికారుల పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిళ్లు, భవిష్యత్ పరిణామాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉంటారా, లోపల ఉండరు అంటూ సజ్జనార్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారం చేతిలో ఉందని భావించి వ్యవహరిస్తే రేపు అదే అధికారం మారినప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి హాట్ గా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ పరిపాలన వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సజ్జనార్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు, అధికారుల పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిళ్లు, భవిష్యత్ పరిణామాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉంటారా, లోపల ఉండరు అంటూ సజ్జనార్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారం చేతిలో ఉందని భావించి వ్యవహరిస్తే రేపు అదే అధికారం మారినప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు, వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు. మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో, ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాం అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి.